ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా గరుడోత్సవం. కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనంతో పులకితులైన భక్తజనం. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు లాంఛనంగా సమర్పించిన టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు. శేషవాహన సేవలో శ్రీ సోమస్కందమూర్తి సుందర దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరునగరిలో సంబరంగా లక్ష్మీకాసుల హారం ఊరేగింపు ఉత్సవం. గరుడోత్సవంలో కళ్యాణ వెంకటేశ్వరుడికి అలంకరణ. ఏప్రిల్ 6వ తేదీ నుండి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు. సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు టీటీడీ జేఈఓ ఆదేశాలు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వాయులింగేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. ప్రియ గరుడ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని వైభవం భక్తులను పులకితులను చేసింది. భక్తవత్సల గోవింద అంటూ కళ్యాణ వెంకటేశ్వరుని భక్తులు గరుడోత్సవంలో దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారిని సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించి అర్చకులు ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించి హారతులు అందజేశారు. ఈ ఉత్సవంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, జేఈఓ వి వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, మణిమయ మాణిక్యాలు, లక్ష్మీకాసుల హారం, పరిమళ భరిత పుష్పమాలలతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించి అర్చకులు వాహన మండపంలో గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాట ప్రదర్శనలు, కళాకారుల నృత్యాలు, భాజా భజంత్రీల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుడు అశేష భక్తజనుల గోవిందనామస్మరణల నడుమ గరుడ వాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ
సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను పట పట దీకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా అనుగ్రహిస్తున్న శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి తరపున శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులకు శ్రీశైల ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఈవో దంపతులు అర్చకులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆది దంపతులకు సమర్పించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి శ్యామలరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయంలోని ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు స్వామి అమ్మవార్ల శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. తిరునగరిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించే శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శనివారం సాయంత్రం శేషవాహన సేవ జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ సోమస్కందమూర్తిని అర్చకులు శేషవాహనంపై, అలాగే పల్లకిపై శ్రీ కామాక్షి అమ్మవారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగరి వీధులలో స్వామివారి శేషవాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఓం నమః శివాయ స్మరణలతో పులకితులయ్యారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం సందర్భంగా లక్ష్మీ కాసులహారం ఊరేగింపు ఉత్సవం తిరునగరిలో అత్యంత సంబరంగా జరిగింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీ కాసుల హారాన్ని శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ కాసుల హారానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి ఆలయం తరపున గరుడోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి 3 లక్ష్మీ డాలర్ల బంగారు గొలుసులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గరుడ వాహనం మీద స్వామివారు ఊరేగించడం జరుగుతుంది. అందులో భాగంగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం
కొండ మీద నుంచి వెంకటేశ్వర స్వామికి నుంచి ఒక బహుమతి ఇవ్వటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే 3 బంగారు లక్ష్మీ డాలర్ చైన్స్ మాత్రం సమర్పించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేసి స్వామివారికి ఇప్పుడు అందరం కూడా ప్రొసెషన్ లాగా వెళ్ళి అక్కడ గుడిలో సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా పౌర్ణమి గరుడ లక్ష్మీ హారం కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ హారం కూడా అక్కడ ప్రతి సంవత్సరం లానే అక్కడ గరుడ వాహనం రోజు అలంకరించడం జరుగుతుంది. మళ్ళీ అది వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ కూడా మనకి టీటీడీ మన తిరుమల కొండపైన రెగ్యులర్గా ఉండే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంచడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియనే చాలా సాంప్రదాయబద్ధంగా భక్తి భావంతో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. సో మీరు అందరూ కూడా విట్నెస్ చేస్తున్నారు అందులో భాగంగానే. ఓం నమో వెంకటేశ్వర. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమైన కాసులహారం శోభాయాత్ర భవానీనగర్ జంక్షన్, ఓల్డ్ మెటర్నిటీ ఆసుపత్రి మీదుగా శ్రీ కోదండ రామాలయం ప్రదక్షిణగా ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ కాసులహారానికి అర్చకులు ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆపై లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర మహతి ఆడిటోరియం వరకు నిర్వహించారు. ఈ శోభాయాత్రలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డిలు స్వామివారికి సమర్పించే ఆభరణాలను తలపై పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర శ్రీనివాస మంగాపురం ఆలయం వద్దకు చేరుకోగా లక్ష్మీ కాసులహారాన్ని ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయం ఎదుట అధికారులు, అర్చకులు కాసులహారానికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సేవలో భక్తులు నవవిధ భక్తి మార్గాలలో తమకు తోచిన రీతిలో సేవ చేస్తున్నారు. ఎందరో రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు, భక్తాగ్రేసరులు తిరుమలేసునికి శతాబ్దాలుగా సేవలందిస్తూ తమ జన్మను చరితార్థం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా తిరునిండ్ర ఊరుకు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీ అనుబంధ ఆలయాలలో గరుడ సేవ రోజున గొడుగులను సమర్పిస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి జరిగిన గరుడ సేవ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు వెంపటి మాధవనాయుడు, వ్యవస్థాపక ట్రస్టీ దినేష్ కుమార్లు స్వామివారికి 2 8 అడుగుల గొడుగులు, 2 12 అడుగుల గొడుగులను సమర్పించారు. ఆలయం ఎదుట టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం చేతుల మీదుగా ఈ గొడుగులను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా వెంపటి మాధవనాయుడు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇవన్నీ ఇవాళ శ్రీనివాస మంగాపురం వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈ గరుడ వాహనం రోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ ఆ ట్రస్ట్ తరపున గొడుగులు స్వామికి డొనేట్ చేసేదానికి, స్వామికి అర్పించేదానికి ఇవాళ రావడం జరిగింది. ఈ విషయం మీద నాకు చాలా సంతోషం ఉంది. ఈ యొక్క శ్రీనివాస మంగాపురంలో ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే టెంపుల్ డిప్యూటీవో అడిషనల్ ఈవో ఇద్దరు గొడుగులు తీసుకున్నారు. అది చాలా మాకు కానీ మా ట్రస్ట్ వాళ్ళకి కానీ మాతో కూడా వాళ్ళకి కూడా చాలా సంతోషమైన విషయం. దానికి భగవంతుడికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం.
టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. కళ్యాణ వరదాయకుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కళ్యాణ వెంకన్న సన్నిధిలో జరిగే ఉత్సవాలకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మంలు ఆలయం వెనుక భాగంలో ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. వేసవిలో రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దర్శనం, ఆచేత సేవల టికెట్ల జారీ, లగేజీ కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లను ఆలయం వెనుక భాగానికి మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధికారులతో చర్చించారు. తాత్కాలికంగా మార్చి ఆఖరిలోగా కౌంటర్లను ఆలయం వెనుక ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామివారిని వెండి అంబారి వాహనంపై కొలువదీర్చి అర్చకులు కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు నిర్వహించారు. ఆపై కంకణ ధారణ, ప్రత్యేక హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభానికి విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలను జరిపారు. ఆపై భాజా భజంత్రీలు, భక్తుల హరహర మహాదేవ స్మరణల నడుమ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద పండితులు వేద పారాయణల నడుమ మంత్రపుష్పం సమర్పించి దీప ధూప నైవేద్యాలు, అఖండ దీపారాధన, కుంభహారతి, స్వామి అమ్మవార్లకు మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఓం నమః శివాయ. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा, नमामि स्मरामि भजामि शङ्करा. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం టీ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 6వ రోజైన శనివారం అమ్మవారికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, గరుడోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 6వ రోజైన శనివారం మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ పూజలు చేశారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు.
విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరునిగాక మగువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరునిగాక మగువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయం సంధ్యవేళలో శ్రీ పద్మావతి అమ్మవారి గరుడోత్సవం వైభవంగా జరిగింది. పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన అమ్మవారిని అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేసి విశేష పూజాధికాలు జరిపారు. ఆపై ఆస్థానం జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గరుడ వాహనంపై అమ్మవారి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీ శ్రీనివాసమూర్తికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఊంజల్ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో. అనంతరం శనివారం సాయంత్రం శ్రీ శ్రీనివాస స్వామివారికి తిరుచి సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే పుస్తకాన్ని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఆవిష్కరించారు. కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ప్రముఖ పండితులు డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ రచించిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పుస్తకాన్ని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని భక్తులకు ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. ఈ పుస్తకంలో కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, వాహన సేవల విశిష్టత తదితర అంశాలు ఉన్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తు కార్యాచరణతో రాజీ లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. ఏప్రిల్ 11వ తేదీ జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి ముందస్తుగా అనుమతులు తీసుకువచ్చి ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్న ప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. మరింతగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని జేఈఓ వీరబ్రహ్మం సూచించారు. త్వరలో టీటీడీ ఈవో ఆధ్వర్యంలో కడప జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర చర్యలు చేపట్టాలని కోరారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు కళ్యాణ వేదిక వద్ద ఆలయ సమీపంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచే మార్గాలలో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఇంజనీరింగ్, అన్నప్రసాదాలు, అగ్నిమాపక శాఖ, వైద్య, ఆరోగ్యం, భద్రత, విద్యుత్, ఉద్యానవన విభాగం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, రవాణా, ఐటీ, శ్రీవారి ఆలయం తదితర శాఖల అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లపై జేఈఓ వీరబ్రహ్మం పలు సూచనలను చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన శ్రీనివాస మంగాపురం క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా యుగ యుగాల చరిత్రను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తుల మదిని పులకింపచేస్తున్నాయి. ఆ విశేషాలు మీకోసం. నిత్య కళ్యాణపురంగా అనుగ్రహిస్తున్న శ్రీనివాస మంగాపురం ఉత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 26వ తేదీ వరకు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం లోపల వెలుపల మాడవీధులు పరిసర ప్రాంతాలలో కృతయుగం నుండి కలియుగం వరకు వివిధ దేవతామూర్తుల రూపాలను చూడచక్కగా ఏర్పాటు చేశారు. చెర్లోపల్లి కూడలి వద్ద విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన శ్రీ మహావిష్ణువు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల ప్రతిమలు, స్వాగత తోరణాలు చూడముచ్చటగా కనువిందు చేస్తున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు దశావతారాలైన మత్స్యావతారం, కూర్మావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురాముడు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణస్వామి, అదేవిధంగా ఆదిలక్ష్మి, వీరలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మిల ప్రతిరూపాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. శ్రీనివాస మంగాపురం కూడలిలో విద్యుత్ అలంకరణలతో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ భూవరాహస్వామి, శేషపాన్పుపై బ్రహ్మ విష్ణువుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారు, అపర భక్తురాలు శ్రీ గోదాదేవి అమ్మవారితో పాటు పలు దేవతామూర్తుల ప్రతిమలు, ఆలయ మాడవీధులలో 65 అడుగుల అలంకార వెంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీదేవి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి వారి విద్యుత్ దీప ప్రతిమలు భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇక ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్ద బంగారు కిరీటం, గరుత్మంతుడు, స్వామివారి శంకు చక్రాలు, అభయహస్తం, అమ్మవారి అభయహస్తం, అష్టలక్ష్ముల అలంకరణలు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి.
ఇక శ్రీనివాసమంగాపురం ఆలయ ప్రాకారం వాహన మండపంలో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు విశేషంగా అలరిస్తున్నాయి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను దర్శించడానికి శ్రీనివాస మంగాపురంకు విచ్చేసే భక్తకోటి యుగ యుగాల దేవతామూర్తుల విద్యుత్ దీప ప్రతిమలను తనివితీరా వీక్షించి పరవశులవుతున్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పుదిపట్లకు చెందిన శాలివాహన వంశస్థులు శనివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. గత 25 సంవత్సరాలుగా శాలివాహన వంశీయులు బాలకృష్ణయ్య, దామోదర శెట్టి కళ్యాణ వెంకన్నకు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పుదిపట్ల నుండి పాదయాత్రగా పట్టు వస్త్రాలను తీసుకుని శ్రీనివాస మంగాపురం చేరుకుని స్వామివారికి సమర్పించారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం తరపున శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కాణిపాకం దేవస్థానం ఈవో అలాగే అర్చకులకు శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కాణిపాకం ఆలయ అధికారులు అర్చకులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ఆది దంపతులకు సమర్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో కాణిపాకం ఈవో దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలకగా శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసులు స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేశారు. నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 5వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయ ప్రాంగణంలో త్రిశూలానికి పూజలు చేసి పల్లకిపై కొలువుతీర్చారు. ఆపై వినాయక స్వామికి ఆరాధనలు జరిపి ఆలయ ప్రదక్షిణగా ఉద్యానవనంలో జమ్మి చెట్టు వద్ద పుట్టమన్నను సేకరించారు. ఆపై కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ మందస వాసుదేవ పెరుమాళ్ సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేసింది. దైవనామ స్మరణతో ప్రతిధ్వనించింది. ఆలయంలో నిర్వహించిన శ్రీ వాసుదేవుని కళ్యాణోత్సవ వీక్షణంతో భక్తులు ముగ్ధులయ్యారు. విశాలమైన ఆలయ ఆవరణలో చూడచక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవ పెరుమాళ్ ఉత్సవమూర్తులను రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో వధూవరులుగా అలంకరించి కొలువుతీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చారణల నడుమ మాంగళ్య ధారణ, మాల మార్పిడి, తలంబ్రాల ఘట్టాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తి సంకీర్తనాలాపన, మహిళల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాఘమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీనివాసమూర్తికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. తరువాత పుష్పమాలలతో స్వామివారికి చక్కటి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సైతంగా ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమాల అనంతరం శాంతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు మామిడిపాలెంలో గల శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో అభయాంజనేయ స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ స్థాపన, రక్షాబంధనం, ఋత్విగ్వారణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ క్రతువులను జరిపారు. తరువాత జలాధివాసం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వర్ణ విమాన గోపురం మహాసంప్రోక్షణ క్రతువులు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 3వ రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర అలంకరణలో కొలువుదీర్చారు. ఆపై మండపారాధన, చతుస్థానార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై స్వామివారికి తిరువీధి ఉత్సవాన్ని జరిపి యాగశాలలో కొలువుదీర్చారు. వనమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీఎస్ స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద